ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అంతవరకు నవ్వులతో కలకల్లాడిన వేదికది. కానీ ఒక్కసారిగా మహిళ కుప్పకూలిపోయింది. ఫోటో దిగుతూ ఉండగానే మహిళ కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంతో సంతోషంగా అంతవరకు వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫోటో దిగుతూనే గుండెపోటుతో మహిళ మరణించింది. బంధువుల ఇంటికి వెళ్ళింది. అక్కడ గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత వేడుకకు వెళ్ళిన తర్వాత సుష్మిత అనే మహిళ ఫోటో దిగే టైంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపడంతో వాళ్ళంతా షాక్కు గురయ్యారు. ఫంక్షన్లో అందరినీ నవ్వుతూ పలకరించారు సుష్మిత. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ నవ్వుతూ ఉన్నారు. ఆ ఫోటో దిగేందుకు కూడా రెడీ అయ్యారు. అప్పటికే ఆ డిస్కంఫర్ట్ ఆమె, ఇఫ్ యూ కెన్ సీ దట్, మీరు చూస్తే ఆ డిస్కంఫర్ట్ కనిపిస్తోంది. మీరు చూస్తే అప్పటికప్పుడే. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఫోటో దిగుతున్న సందర్భంలో. మీరు చూస్తే కనుక ఆ ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగేందుకు ఆ సేమ్ అలా అక్కడే నించొని ఆమెతో మాట్లాడుతూ ఆమె పడిపోతుందేమో అనుకున్నారు వాళ్ళంతా కూడా. ఆమె పడిపోతుంది అనుకున్నారు, కానీ ఆమె జీవితమే కడతెరిపోయింది అని చెప్పి ఎవరు ఊహించలేకపోయారు. సాధారణంగా ఎప్పుడైనా గుండెపోటు అనే సందర్భం వచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటూ ఉంటారు, గుండెపోటు అంటూ ఉంటారు. భాష ఏదైనా మనుషుల ప్రాణం తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. అవి కాస్త ఇండికేషన్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఆ సందర్భంలో బెటర్. బట్ అసలు ఇంతకీ ఏం జరిగింది, అసలు ఎప్పుడు వాళ్ళకి తెలిసిందంటే వెంటనే ఏమైనా ఆలస్యం జరిగిందా, అసలు ఏం జరిగిందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఫ్యామిలీ బయటికన్నా ముందు ఒక్కసారి ఆ ఫ్లెక్సీ చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్లెక్సీలో వాళ్ళు రాసిన ఆ మాటలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఒక్కసారి ఆ ఫ్లెక్సీ ఫుల్ఫిల్లింగ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ కాస్త పాజ్ చేసి ఫుల్ఫిల్లింగ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామా. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ పరలోక పిలుపు అంటూ ఆ ఫ్లెక్సీని చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. నీ రూపం మా కళ్ళెదుటే ఉంది, నీ పలుకు వినిపిస్తూనే ఉంది, నీవు లేని నిజం నమ్మశక్యం కాకుంది, ఇదంతా కలైతే బాగుండు అనిపిస్తోంది, నీవు లేవన్న విషయం వేధిస్తుంది, మా గుండెల్లో చిరకాలం నీవే ఉంటావు, నీ ఆత్మకు శాంతినివ్వాలని ఆ ధైర్యాన్ని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అంటూ బొమ్మ సుష్మిత మరణాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా షాక్లో ఉన్నారు. ఆ కుటుంబం రియాక్ట్ అవుతుంది. ఒకసారి ఆ కుటుంబం రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందనేది. సుష్మిత నా చెల్లెలండి. నిన్న 2 ఆ టైంకి మేము ఫంక్షన్ ఉందనేసి వెలుగుమట్లకి వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ కూతురుది గృహప్రవేశానికి వెళ్ళాము. ఫోటో దిగుతూ సడన్గా కొలాప్స్ అయిపోయింది. ఆరోగ్య ఆసుపత్రి తీసుకెళ్లేసరికల్లా చనిపోయింది. హార్ట్ స్ట్రోక్ అన్నారు. ఫస్ట్ టైం స్ట్రోక్ రావటం, బ్రెయిన్ డెడ్ కూడా అయిపోయింది అన్నారు. 2 ఆ టైంకి అయిందండి. జస్ట్ 10 మినిట్స్లోనే వెళ్ళిపోయాము. 10 మినిట్స్లోనే పట్టం కొలాప్స్ అయిపోయింది. లేదు ఆమెకి. కాకపోతే ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉందిలే, కానీ ఇంత సివియారిటీ లేదనమాట. మార్నింగ్ చర్చికి వెళ్ళింది, చర్చిలో చూసుకుంది అన్ని. తర్వాత ఇంటికి వచ్చింది, మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇట్లా ఫోటో దిగుతూ పడిపోయి ల్యాప్స్ అయిపోయింది. హార్ట్ 0% కొట్టుకుంటుంది. ఆ సెకండ్లోనే బ్రెయిన్ డెడ్ కూడా అయిపోయిందని చెప్పారు. తీసుకెళ్ళక ముందే పడటమే చనిపోయిందని చెప్పారు. సుస్మిత చూసారా, ఆల్రెడీ హార్ట్ ఇష్యూ ఉందంట. హార్ట్ ఇష్యూ ఉన్నప్పుడు బహుశా నెగ్లిజెన్స్ అనేది పెద్ద పదాన్ని ఇక్కడ వాడాలని అనుకోవట్లేదు, కానీ ఎవరు మాత్రం ఊహిస్తారు అంత పెద్దగా ఒక్కసారిగా అంత అటాక్ అవుతుందని చెప్పి. అసలు ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? అఫ్కోర్స్ విజువల్లో క్లియర్గా కనిపిస్తోంది, బట్ అంతకన్నా ముందు తనకి గుండె సమస్య ఉందనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. ఆ రోజు ఏం జరిగింది అండ్ దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఉదయ్?
వచ్చింది. ఖమ్మం నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫంక్షన్ కు వెళ్ళినటువంటి మహిళ అకస్మాత్తుగా గుండెపోటు చెందింది. ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుష్మిత మహిళ